భారతదేశంలో పెద్ద సెన్సేషన్స్ లేకపోయినా కాకపోతే ఒక రసవత్తరంగా నడుస్తున్నాయి. ఈ అల్గావాదులు దేశాన్ని ఏ రకంగా గడ్డపార దించనీకి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పిచ్చివాడాల గడ్డపార ఏ రకంగా కేంద్ర సర్కార్ దించుతున్నదో అనేది ఈ చిట్టా నంబర్ 1 మనకందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఫ్రెండ్స్. లష్కరే తైబా టెర్రరిస్ట్ సల్మాన్ రెహమాన్ ఖాన్ రవాండా నుంచి ఎక్స్ట్రాడిటెడ్ అయ్యిండు. మనకు రవాండాతో పెద్ద ట్రీటీస్ ఏం లేవు. ఆల్ ఆఫ్ ది సడన్ మోదీ గారు రవాండా పోతారు. మనకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన ఒక మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్లైట్లలో అని అనిపిస్తుంది. కాకపోతే చిత్రగుప్తులా మేము పదే సార్లు చెప్పినాం ఏందనంటే ఆయన ఏ ట్రిప్ తీసుకున్నా ఆబ్వియస్గా అందులో ఒక మతలబ్ అనేది ఉంటుంది. మనోడు పోయి ఆడ ఒక చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకుంటా అన్ని కథలు పడుతున్నాడు. ఇదే ఈ సల్మాన్ రెహమాన్ ఖాన్ అని ఎవరైతే ఉన్నారో బెంగళూరు మొన్న బ్లాస్ట్లు అయినాయి కదా ఫ్రెండ్స్. రామేశ్వరం కేఫ్ అని అంటారు కదా అది రామేశ్వరం కేఫో ఏదో ఉండే అక్కడ బ్లాస్ట్లు అయినాయి కదా. ఆ బ్లాస్ట్లకు సంబంధించి మనోడు ప్రధాన ఆరోపితుడు అని చెప్పి ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పి చెప్తారు. సో ఈ సల్మాన్ రెహమాన్ ఖాన్ అనేటోడు ఈ మధ్య ఇక నేపాల్ గీపాల్ అది కాకుండా ఇట్లా ఈ సౌత్ ఆఫ్రికన్ నేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆఫ్రికన్ నేషన్స్ని ఎన్నుకొని వీళ్ళు ఆడ నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి గుంజుకొని వచ్చిండ్రు మన సిబిఐ అండ్ ఎన్ఐఏ బృందాలు కలిపి నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు. ఇవాళ భారత్ మొత్తం ప్రపంచానికి ఒక మెసేజ్ దీన్ని బట్టి జారీ చేసింది ఏంటనంటే మాకు మా ప్రయారిటీ అనేది భారతే. భారత్ సెక్యూరిటీకి సంబంధించి లేదా భారత్ని హస్తగతం చేద్దానని ఏదైనా కలగన్నా ఏమన్నా చేసినా అట్లాంటి ఆలోచన మీకు వచ్చినా ఘర్మే గుస్కే అని అన్నట్టు ఒక మెసేజ్ గట్టిగా ఇవాళ మోదీ సర్కార్ ఇచ్చింది. ఈ ఆఫ్రికన్ నేషన్స్ని వీళ్ళు ఇప్పుడు ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే ఫ్రెండ్స్ వెనకటికి వేరే దేశాలు బాగా ఉంటుండే. ఇప్పుడు పాకిస్తానే కానీ లేకపోతే బంగ్లాదేశే కానీ ఆ కాడికి వస్తే మయన్మార్ కానీ ఇవన్నీ మనకు వెనకటికి బాగా కనిపించేది. కాకపోతే ఇప్పుడు ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ఎందుకు అని అంటే అక్కడ ఉన్న గరీబీయా తీసుకొని లేకపోతే అక్కడ వీళ్ళకు పైసల ఆశలు చెప్పి మతానికి మన ఏమంటారు ముస్లిం మతానికి కన్వర్ట్ చేసుడే కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలకు చిన్న ఆశలు చూపించి వాళ్ళని గులాంలను చేసుకోవడమే కానివ్వండి ఇట్లాంటివన్నీ ఆఫ్రికా దేశాలలో జర ఎక్కువైతున్నది కాబట్టి వీళ్ళు పోయిండ్రు. కాకపోతే రవాండా వీళ్ళు తప్పు చేసిరు ఏందనంటే ఆ దేశంలో వీళ్ళు ఎంటర్ అయ్యి తప్పు చేసిరు. ఎందుకనంటే అక్కడ రవాండాలో కూడా గోమాతను పూజిస్తారు. ఆవును పూజించిన ఏ నేలైనా తన ఆస్థాను తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటూ అదరపోయినా. ఆవును పూజించే నేల రవాండా కాబట్టి అక్కడ ఏదైతే ఇట్లాంటి మీరు అడ్డమైన లెక్కలు చేస్తాననంటే భారత్కి సపోర్ట్ చేయరా అది వేరే విషయం. ఇప్పుడు సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎవరైతే బయటికి ఇప్పుడు మనం గుంజుకొని వచ్చినామో ఎన్ఐఏ బృందము థ్యాంక్స్ టు అజిత్ దోవల్ అని చెప్పి నేను చెప్తా. ఇప్పుడు ఆయన గుంజుకొని వచ్చారు కదా వీళ్ళు పెద్ద గాయ గత్తర చేస్తారు. కాకపోతే ఇదే అపోజిషన్ కూటమి ఆర్ టు దట్ మ్యాటర్ ఇండియా అలయన్స్ మళ్ళీ పన్నుగాడు దేశాన్ని విడగొట్టే ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు ఖలిస్తానికేని. మీరేమైనా మాట్లాడుతున్నారా అని అంటే అబ్సల్యూట్గా జీరో. దాని మీద అసలు ముచ్చటనే మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఖలిస్తానీలను పెంచి పోషిద్దామని చెప్పి మాట్లాడతారు. ఇప్పటికైనా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్ ఏందనంటే భారతీయుడికి ఆర్ టు దట్ మ్యాటర్ భారత ప్రధానికి మనలో ఒకడైన దేశ ప్రధానికి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి భారత్ యొక్క ప్రయారిటీయే చాలా ముఖ్యము. ఇందులో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. ఆయన లెక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఏందనంటే నువ్వేమన్నా దేశాన్ని గెలుకుతానంటే నిన్ను గీకి పెడతా, నువ్వు కానీ నా దేశాన్ని వైపు కన్నెర్ర చేసి చూస్తానంటే నీకు చీరి చింతపండు పెడతా, ఏదన్నా చేస్తా, కాకపోతే నా దేశానికి మాత్రం న్యాయం ఖచ్చితంగా చేస్తా అని అన్న ఏకైక లక్ష్యంతో ముంగడు పోతున్నది ఇలా దేశ ప్రధాని కాదా ఈ సంఘటన చూసిన తర్వాత. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ మన అజిత్ దోవల్ గారి టీంకి పాదాభివందనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాకచక్యంతోనే ఇది అవుతుంది, ఆయన మేధాశక్తితోనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇవాళ అందరూ ఒకసారి మీ అగర్ కుర్చీలలో ఇట్లా కూర్చొని ఉంటే ఒకసారి నిలబడి మన భారత్కి ఒక్కసారి అందరూ గుండెల మీద చేయబెట్టుకొని భారత్ మాతాకి జై అని చెప్పి అనాల్సిన రోజు ఇవాళ ఉన్నది. ఎందుకు అనంటే మనము సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ చూస్తాం, న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్.
మనము ఫైన్ ఏరోప్లేన్లలో కూడా వాయుసేనకు సంబంధించి ఈ ఎయిర్ టు సర్ఫేస్ ఆర్ ఎయిర్ టు ఎయిర్ న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ మిజైల్స్ ఏదైనా డెటోనేట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా దాన్ని ఖచ్చితంగా సర్ఫేస్ మీదనే ఎక్కువ అంటే భూమి మ్యాక్సిమం డ్యామేజ్ ఎక్కడైతుంది అంటే భూమి మీదనే కాబట్టి దాన్ని అక్కడనే పేల్చడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సో మనం చూసినాం ఎయిర్ టు సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ టు సర్ఫేస్ న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ ఇవన్నీ చూసినాం. కాకపోతే భారత్ మొట్టమొదటిసారి K4 న్యూక్లియర్ సబ్మెరీన్ మిజైల్ని తయారు చేసి ప్రపంచాన్ని అవాక్కు చేసింది. దాని రేంజ్ అరౌండ్ సమ్ 4000 ఆడ్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు. నాకు తెలిసి దీని రేంజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈ రేంజ్ ఎక్కువ ఉన్నది అని చెప్పగానే ఇక యునైటెడ్ నేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ నాటో నేషన్స్ గాయ గత్తర చేస్తే ఏం భారత్ ఏమన్నా యుద్ధానికి ఏమన్నా ప్రిపేర్ అవుతుందా, ఏమన్నా ధమ్కీ ఇస్తుందా, ఎక్సెట్రా అండ్ మోస్ట్లీ చైనా దీన్ని చాలా పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి దీని రేంజ్ చాలా ఖతర్నాక్ ఉన్నది కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దిస్ ఈజ్ ఏ సబ్మెరీన్ మిసైల్, న్యూక్లియర్ సబ్మెరీన్ మిసైల్. ఇప్పుడు చాలా గుప్తంగా నీళ్ళలోకి పోయి అది సబ్మెరీన్ ఇవాళ అరిఘాత్ అనే ఒక చాలా సీక్రెట్గా ప్రపంచ స్థాయి దేశాలకు కూడా అసలు కనిపెట్టకుండా అరిఘాత్ అనే ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ని తయారు చేసి న్యూక్లియర్ సబ్మెరీన్ ఒక్కసారి స్టార్ట్ అయిందని అంటే ఇక అది కొన్ని సంవత్సరాల పాటు కూడా కొన్ని నెలల పాటు కూడా సంవత్సరాల పాటు కూడా నీళ్ళలో పోయే దానికి కెపాసిటీ ఉంటుంది. సో ఈ K4 మిజైల్ అనేది మన సబ్మెరీన్ నుంచి లాంచ్ చేసే ఈ మిసైల్ సర్ఫేస్ మీద ఎంత డ్యామేజ్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఇంత సీక్రెట్ ఆపరేషన్ ఇవాళ భారత్ చేసింది, ఆ జాబితాలో చేరింది అండ్ టు దట్ మ్యాటర్ గర్వంగా మనం అందరం ఇలా ఫీల్ కావాలన్నా వద్దా అనేది మనం చూసుకోవాలి. ఇది భారత్కి ఒక డైరెక్ట్ ప్రపంచ దేశాలకు ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ శత్రువులకు ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్. నువ్వు గిట్లేదన్నా టెన్షన్లు క్రియేట్ చేస్తామని చూస్తే భారత్ ఇప్పుడు కూసోని చూసుకుంటా స్పెక్టేటర్ లెక్క కూసోదు. నువ్వు ఆలోచించే లోపల మా ఆచరణ మొదలవుతుంది. నువ్వు శంఖ వేరి మేము మోగించినామనంటే నీకు శత్రు భయంకరంగా ఉంటుంది అనేది ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవాళ భారత్ సర్కార్ మోదీ గారి నేతృత్వంలో ఇవాళ మనం సాక్షులమైనం. అందుకే చిత్రగుప్త్ ఆయనని పొగుడుతుంది ఏమని, మేరా భారత్ ఆర్ అప్నా మోదీ. ఈ న్యూక్లియర్ K4 సబ్మెరీన్ ఏదైతే ఉందో మనం చెప్పినాము 4000 ఆడ్ కిలోమీటర్స్ ఉందని చెప్తారు. బట్ దాని రేంజ్ 3500 ఆర్ 4000 అని చెప్తున్నారు. దట్స్ అ సెకండరీ ఇష్యూ. నాకు తెలిసి ఇంకా దీన్ని ఎక్కువనే ఉండాలా. అఫ్ కోర్స్ నేను పెద్ద డిఫెన్స్ ఎక్స్పర్ట్ని కాదు. సో లెట్ us గో విత్ ది డేటా. ఇప్పుడు డేటా ఏదైతున్నదో 3500 to 4000 రేంజ్ అని చెప్తున్నారు. కొన్ని దాంట్లో 4000 అన్నారు, కొన్ని దాంట్లో 3500 అన్నారు. సో వాళ్ళు ఏదైతే డేటా ఇచ్చారో మనం అదే అనుకుందాం. కానీ దీనికంటే ఎక్కువనే ఉంటుంది కానీ మాకు తక్కువ మాత్రం ఉండదు. సో ఇలా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల్సిన విషయం. అండ్ నిన్ననే నాకు తెలిసి నిన్ననే అనుకుంటా, మొన్న కూడా కాదు, 17 సూత్రాలు చెప్పుకున్నాం. మోదీ గారు భారతదేశానికి అందించిన బహుమతులు. ఒక భారతీయుడు ప్రధాని అయితే ప్రపంచ స్థాయిలో భారత్ పటం ఎట్లుంటుందో, భారత్ గర్వం ఎట్లుంటుందో, భారత్ గర్జన ఎట్లుంటుందో 17 సూత్రాల రూపంలో నిన్ననే మాట్లాడుకున్నాం. 18వ సూత్రం హరిఘట్ అనే ఆ న్యూక్లియర్ సబ్మెరైన్కి ఒక న్యూక్లియర్ K4 మిసైల్ సబ్మెరీన్ మిజైల్ కెపాసిటీ ఉన్న కేపబుల్ K4 సబ్మెరీన్ మిజైల్ని భారత్ లాంచ్ చేసింది. భారత్ మాతాకి జై. శత్రు భయంకరం. ఇది శత్రు దేశాలకు క్లియర్ కట్ మెసేజ్. ఇది ఘర్ మే ఘుస్కే దిలో మే తో ఘుసీ గయే హమారే మోదీ. అందుకే మీరు ఈవీఎంలు హ్యాక్ అని చెప్తారు. నేనేమంటా అంటే ఆయన భారతీయుల మనసులను హ్యాక్ చేసిండ్రు అయ్యా. ఆయన భారతీయుల మనసులో హ్యాక్ చేసిండు. మీరు ఈవీఎంల కాడ ఆగిపోయారేంద్ర నాకు అర్థం కాదు. అందుకనే నేను చెప్తున్నా, జో ఇన్సాన్ దిలోకే అందర్ గుసా హై, భారత్ కే ప్రజాకే దిల్కే అందర్ గుసా హై, ఓ శత్రువుల ఇంట్లలో గుసాంచనీకే వెనకాడతాడా అనేది మీరు ఆలోచించుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.